శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ శార్వాణం సంవత్సర ఆశ్వేజ బహుళ ద్వాదశి గురువారం. ఈరోజు హస్త నక్షత్రం. ఈరోజు మనం పరిశీలించినట్లయితే ద్వాదశి అంటే 12 గురుడధిపతి, గురువారం గురుడధిపతి, హస్త నక్షత్రం చంద్రమహాదశలో మొదలవుతుంది కాబట్టి చంద్రుడి అధిపతి. ఈ గ్రహాల కలయికను మనం పరిశీలించినట్లయితే గురుడు చంద్రుడు కలయిక. ఇక్కడ గురుబలం ప్రాబ్లం అవుతుంది. అందువల్ల ఈరోజు గురుడికి సంబంధించిన రంగాలుగా బ్యాంకింగ్ రంగంలో ఉండేవాళ్ళకి కానీ, ఫైనాన్స్ రంగంలో ఉండేవాళ్ళకి కానీ, మొదలైనటువంటి వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే చంద్రుడికి సంబంధించిన రంగాలుగా సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ, సముద్రోత్పత్తులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వస్త్ర వ్యాపారులకు కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మనం సంఖ్యాశాస్త్రీత్యా పరిశీలించినట్లయితే ఈరోజు నవంబర్ 12 గురువారం. 12 అంటే 3 గురుడధిపతి, గురువారం గురుడధిపతి. సంఖ్యాశాస్త్రరీత్యా కూడా జ్యోతిశాస్త్రరీత్యా చెప్పినటువంటి ఫలితాలే మనకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు పంచాంగరీత్యా దుర్మతోజ్జాన్ని మనం పరిశీలించినట్లయితే ఈరోజు ఉదయం 9:28 లాగైతే 10:57 వరకు ఉంది. దుర్మూర్తం ఉదయం 9:52 లాగైతే 10:38 వరకు కూడా దుర్మూర్తం ఇవ్వడం జరిగింది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:24 లాగైతే 3:10 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి హస్త నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందని మనం పరిశీలించినట్లయితే అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతతార, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం హస్త అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రరీత్యా జ్యోతిశాస్త్రరీత్యా గురుబలం ప్రబలంగా ఉండడం చేత ఈరోజు గురువారం అవడం చేత ఆ పరమేశ్వరుని ఈశ్వరుని చెరుకు అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు గురువారం, అందువలన లేత పసుపు రంగు వస్త్రాలు కానీ, లేదా లేత నీలి రంగు వస్త్రాలు కానీ, లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు గురువారం, గురుబలం ప్రబలంగా ఉంది. అందువలన ఈరోజు గురుడు సుక్షేత్రాలైనటువంటి మీన, ధనురాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యాతులు పెరిగేటువంటి అవకాశం ఉంది. నూతన వ్యాపార ప్రారంభాలు చేసేటువంటి అవకాశం కూడా ఈరోజు మనకు కనిపిస్తుంది. అలాగే గురుడు మిత్రక్షేత్రం అనేటువంటి మేష, వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకు కూడా ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. వీళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు ఈరోజు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే గురుడికి మరొక మిత్రక్షేత్రం అనేటువంటి మకర, కుంభరాశిలో జన్మించిన వాళ్ళకు కూడా ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. వీళ్ళకి ఎప్పటి నుంచో పెండింగ్ ఉండేటువంటి పనులన్నీ ఈరోజు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే గురుడికి ఉచ్చక్షేత్రం, మిత్రక్షేత్రం అనేటువంటి కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకు కూడా ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే వీరికి సంఘంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యాతులు పెరిగేటువంటి అవకాశం కూడా మనకి కనిపిస్తూ ఉంది. అలాగే గురుడికి మరొక మిత్రక్షేత్రం అనేటువంటి సింహరాశిలో జన్మించిన వాళ్ళు కూడా ఈరోజు బాగానే ఉంటుంది. ఈ సింహరాశిలో జన్మించిన వాళ్ళకి నూతన పదవీ యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే గురుడికి మిత్రక్షేత్రాలు అనేటువంటి వృషభ, తులారాశిలో జన్మించిన వాళ్ళకి, మిథున, కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు అతి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మరలా రేపటి శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి, గొల్లల మామిడాడ.